మేము తప్పులు చేసి ఉంటే, సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను. మేము ఇచ్చిన జీవో ఈ రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రద్దు చేయాలి కదా. మా నిర్ణయం తప్పుడుదైతే, సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరు ఎందుకు రద్దు చేయట్లేదు? అదే జీవోను అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాళ్ళకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది. మరి ఇవాళ మీరేం చేస్తున్నారంటున్నారు? ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా, మీరెందుకు నియంత్రిస్తున్నారు? మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? అంటే మీరేమో పైనుంచి పైలోకం నుంచి సరాసరి బ్రహ్మదేవుడు బొడ్లోంచి ఊడిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ అమ్మ కడుపులోంచి ఊడిపడ్డాడు నేల మీద. మీరు చేస్తే అన్నీ పత్తిత్తు కవర్లు మీరు చేసేవన్నీ, అతను చేస్తే పాప పనులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే. సిగ్గు లేకుండా అదే జీవోని అనుసరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అదే సాంప్రదాయాన్ని, అదే రూల్స్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారని అడుగుతున్నాను. కొనసాగించకూడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా చిరంజీవి గారికి, మహేష్ గారికి, అలాగే మన రాజమౌళి గారికి, ప్రభాస్ గారికి, వీళ్ళందరికీ చెప్పారు, నా భయం ఏం లేదు అన్నా, నా భయాలు ఒకటే. మీరు పేదవాడికి సినిమా టికెట్ అందకుండా తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటే, కుటుంబం సినిమాకి వెళ్తే మినిమం 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు లేచి వెళ్ళిపోతే, ఇవాళ ఓటీటీ వచ్చేసినాయి, నెలకి 100 రూపాయలు కడితే చందా మొత్తం అన్ని సినిమాలు ఇంట్లో చూసే పరిస్థితి ఉన్నప్పుడు, టీవీ స్క్రీన్లు కూడా మారిపోయినాయి. అన్ని ఓఎల్ఈడీలు ఇట్లాంటి రకరకాల డిజిటల్ 8,000K 10,000K భవిష్యత్తులో ఇంకా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. హై క్వాలిటీతో, హై రిజల్యూషన్తో సినిమా సౌండ్ సిస్టమ్, ఎఫెక్టివ్ సౌండ్ సిస్టమ్స్ వచ్చేసినాయి టీవీల్లో. సినిమా దెబ్బతినేస్తుంది. సినిమా థియేటర్లో కళ్యాణ మండపాలు గాను, కాంప్లెక్స్లు కానీ మారిపోయే పరిస్థితులు వస్తాయి. మీరేసుకుంటాక సినిమా థియేటర్ దొరికే పరిస్థితి ఉండదన్నా, మీరు ఆలోచించండి అన్నా అని చెప్పి అందరికీ చెప్పారు. అందుకోసమే తప్పితే వేరే ఏం కాదు. సామాన్యుడికి ఇదొక్కటే మాత్రమే ఎంటర్టైన్మెంట్ అయిన, తెలుగువాడికి ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తుంది. థియేటర్లు ఉండవు, క్లోజ్ అయిపోతాయి థియేటర్లు అని చెప్పారు. అందుకు గురించి తప్పితే నాకేంటన్నా, మీరు ఎవరు సంపాదించుకుంటే, మీరు 50 కోట్లు తీసుకుంటే, 100 కోట్లు తీసుకుంటే నాకేంటన్నా?